ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేష్. ఇప్పుడు మన దగ్గరికి స్విఫ్ట్ వచ్చిందండి. స్విఫ్ట్ జెడ్ఎక్స్ అయ్యి పెట్రోల్ వెర్షన్ కార్ అయితే చాలా బాగుంది. 2011 మోడల్ ఇది కారు. ఈ కారు రైట్ రౌండ్ చూడొచ్చు మీరు. మెటాలిక్ బ్లాక్ కలర్ అండి, చాలా బాగుంది కార్ అయితే. మీకు ఈ కార్ కోసం చెప్పే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ స్టార్టింగ్ కనిపిస్తుంది. నేను పెట్టిన ప్రతి వీడియో బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో కనిపిస్తుంది. ముందుగా నేను ఏ కారు పెట్టినా ముందుగా వస్తుంది మీకు. సరే, ఇప్పుడు మీకు కారు అంతా చూపిస్తాను మీకు. 2011 మోడల్ అండి ఇది. మెటాలిక్ బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంది. నేవీ ఆఫీసర్ వాడిందండి కారు ఇది. నేవీ ఆఫీసర్ వాడిన కారు చాలా బాగుందండి. కారు అయితే 5 కొత్త టైర్సేనండి. ఎలా వీల్స్, టైర్స్, డబల్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి కార్కి. 2011 మోడల్ ఇది. పెట్రోల్ వెర్షను, మెటాలిక్ బ్లాక్ అయితే చాలా బాగుంది కలర్ ఇది. అయితే అక్కడక్కడ చిన్న చిన్న టచ్చింగ్లు అయినాయి. ఒరిజినల్ పెయింటే. కారు అయితే ఒరిజినాలిటీగా ఉంది, ఏ పార్ట్ మారలేదు. కారు జిగ్మని కనిపిస్తుందని పెయింట్ అయింది అనుకోవద్దు. ఫుల్ పెయింట్ కాదు, అక్కడక్కడ టచ్చింగ్లు అయినాయి అంతే. ఒరిజినల్ పెయింటే, ఒరిజినల్ పార్ట్సే. నా దగ్గర ఏ కారు అయినా ఒరిజినాలిటీగానే ఉంటుంది. అలాగే 5 సీల్ టైర్లే, 5 ఎలా వీల్సే కార్కి. ఎయిర్ బ్యాగ్స్ కూడా డబుల్ ఎయిర్ బ్యాగ్స్ అవి వస్తాయి. కార్ అయితే చాలా బాగుంది, మామూలుగా లేదు. మీకు ఇప్పుడు టైర్స్ కూడా చూపిస్తాను. రైట్ రౌండ్ చూసారు కదండి, ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు. కార్ అయితే సస్పెన్షన్ సైడ్ మొత్తం అంతా ఫుల్ క్వాలిటీగా ఉంది. టైర్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైర్స్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, టైర్స్ చూడొచ్చు మీకు. 5 టైర్స్ సీల్ టైర్లు, అలాగే ఎలా వీల్స్ కూడా ఉంటాయి. 5 ఎలా వీల్సే. డిక్కీలో స్టెప్ని టైర్ కూడా ఎలా వీలే. ఫ్రెండ్స్, టైర్స్ చూస్తున్నారు కదా, 5 జేకే టైర్స్ అండి. మీకు జెడ్ఎక్స్ఐకి వచ్చి మీకు 5 ఎలా వీల్స్, డబల్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయండి కార్కి. అంటే టాప్ అండ్ వెర్షన్ వస్తుంది. బ్యాక్ వైపర్ అన్నీ వస్తాయి కార్కి. చాలా బాగుందండి కార్ అయితే. రివర్స్ క్యామ్ అన్నీ ఉన్నాయి కార్కి. నెంబర్ కూడా బాగుందండి, AP31 BS 295. కార్ నెంబర్ వచ్చి 7 టోటల్ వస్తుంది. టోటల్ అయితే 7 వస్తుంది. మీకు ఈ కారు వాడింది అయితే నేవీ ఆఫీసర్ వాడారండి. మీకు సింబల్ కూడా తీయలేదు, అలాగ ఉంచాను. సింగిల్ హ్యాండ్ నేవీ ఆఫీసర్ వాడిన కారు చాలా బాగుందండి. 2011 మోడల్ పెట్రోల్ వెర్షను. చూసారు కదా, రైట్ రౌండ్ చూపించాను, టైర్స్ చూపించాను. ఇప్పుడు లోపల ఇంటీరియర్ కూడా మనం చూద్దాం. చాలా బాగుందండి కార్ అయితే. ఫుల్ కండిషన్గా ఉంది. కింద రెస్ట్ కానీ ఏమీ లేదు. సస్పెన్షన్ సైడ్ బాగుంది, ఇంజిన్ సైడ్ చాలా బాగుంది. మీకు అన్నీ చూపిస్తాను, చూద్దాం. మనం లోపల ఇంటీరియర్ చూద్దాం ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లోపల ఇంటీరియర్ చూద్దాం మనం. చాలా బాగుందండి ఇంటీరియర్ కూడా. కార్ అయితే చాలా బాగుంది, మామూలుగా లేదు. సీట్ కవర్లు అన్నీ బాగున్నాయి కార్కి. ఆడియో సిస్టమ్ కూడా ఉందండి, టచ్ ప్లేయరు. JVC అండి ఇది. JVC ఆడియో ప్లేయర్, టచ్ ప్లేయర్ ఉంది. అలాగే మనకి డబల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కార్కి. 4 పవర్ విండోస్, రిమోట్ లాకింగ్, డబల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఇదిగోండి, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అలాగే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అలాగే స్టీరింగ్లోనే కంట్రోల్స్ ఉంటాయి, ఆప్షన్స్. ఆడియో సిస్టమ్, మ్యూటు, అప్ అండ్ డౌన్ అన్నీ ఉంటాయి ఆడియో సిస్టమ్. అలాగే AC కూడా ఆటోమేటిక్ ఉంటుందండి. టాప్ అండ్ వెర్షన్కి. మీకు చాలా బాగుంది కారు అయితే. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. స్విఫ్ట్ బాగుంటుంది, మీకు చెప్పక్కర్లేదు. సూపర్ కారు. 4 పవర్ విండోస్ వస్తాయండి, అలాగే అన్నీ ఉన్నాయి కార్కి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 4 పవర్ విండోస్ వస్తాయి. చైల్డ్ లాక్స్ అన్నీ ఉన్నాయి కార్కి. ఫోగ్ ల్యాంప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి కార్కి. చాలా బాగుంది కార్ అయితే. ఇంకొన్ని ఇక్కడ ఉంటుంది రైట్ సైడ్ డబల్ ఎయిర్ బ్యాగ్స్ కార్కి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. కంట్రోల్స్ కూడా ఇందులో ఉంటాయి, ఆడియో సిస్టమ్ కంట్రోల్స్. అలాగే 69,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఏ పార్ట్ మారలేదు. కార్ అంతా ఒరిజినాలిటీగా ఉంది. సింగిల్ హ్యాండ్ నేవీ ఆఫీసర్ వాడిన కార్ అండి ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, జెడ్ఎక్స్ఐకి డబల్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి కార్కి. చాలా బాగుంటుంది కార్ అయితే. ఇంటీరియర్ అంతా చూపించాను మీకు. AC కూడా చిల్డ్ అండి. కింద రెస్ట్ కానీ ఏమీ లేదు. AC చిల్డ్. స్టీరింగ్ అంతా బాగుంది, సస్పెన్షన్ బాగుంది, ఇంజిన్ సైడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి కార్కి. ఇదిగోండి, AC కూడా చాలా ఎక్కువ వస్తుంది, బాగా వస్తుంది. AC అయితే చిల్డ్. చాలా బాగుంది కార్ అయితే, మామూలుగా లేదు. మన దగ్గర ఏ కార్ అయినా ఇలాగ ఉంటుంది, మామూలుగా ఉండదు. మరి మీకు ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇంజిన్ సైడ్ చూద్దాము. ఇంజిన్ సైడ్ మీకు చూపిస్తాను, చూడండి కారు.
చూసారు కదా, ఫుల్ క్వాలిటీగా ఉందండి కార్ అయితే. ఇంజిన్ కానీ అంతా ఎక్సలెంట్గా ఉంది, మామూలుగా లేదు. అన్నీ బాగున్నాయి, కండిషన్గా ఉన్నాయి, బ్యాటరీ కానీ అన్నీ బాగున్నాయి. ఏమి ఇంకా మీకు రూపాయి పెట్టుబడి లేదు, అలా తిప్పుకోవచ్చు. చూసారు కదా, ఇంజిన్ చాలా బాగుంది, పెట్రోల్ వెర్షన్ ఇది కారు. అలాగే మనకి కొన్ని ఏ పార్ట్ మారలేదు, బానెట్ కానీ డోర్లు కానీ ఏమీ మారలేదు, అంతా ఒరిజినాలిటీగా ఉన్నాయి. అలాగే మీకు గ్లాసులు కూడా మారలేదండి, కారుతో వచ్చిన గ్లాసులే చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఈ కారుకి ఏ కారుకైనా చిన్న చిన్న స్క్రాచెస్ పడితే టచింగ్లు చేయించుకుంటారు, కానీ నా దగ్గర ఒరిజినల్ వెహికల్సే ఉంటాయి. ఫుల్ పెయింట్ అయితే అవిన కార్లు నేను తేను, ఫుల్ పెయింట్ అవిన కార్లు తేను, ఇంజిన్ ఎక్కువ తిరిగినవి తేను, రెస్ట్ వచ్చినవి తేను. కార్లు క్వాలిటీగా సింగిల్ హ్యాండ్ ఎంప్లాయ్ వాడినవి తెస్తాను. ఇది నేవీ ఆఫీసర్ వాడిందని చెప్పాను కదండి, నేవీ ఆఫీసర్ వాడిందే సింగిల్ హ్యాండే. అలాగే మన దగ్గరే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది, ఇక్కడే ట్రాన్స్ఫర్ అయిపోద్ది మన ఇంటి దగ్గరే. అయితే ఇప్పుడు డిక్కీ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను, చూద్దాం. డిక్కీ ప్లేస్ కూడా ఇంట్లోనే ఉంటుంది లాకు. ఇవి ఇక్కడ బటన్ ఉంటుంది, బటన్ నొక్కితే ఓపెన్ అయిపోద్ది డిక్కీ కూడా. అలాగే మీకు మ్యాగ్నెట్ ఫిలిమ్స్ ఉన్నాయి. అలాగే కారు డిక్కీలో స్టెఫన్ టైర్ కూడా ఎలావీల్ అండి, ఇది కూడా ఎలావీలే, స్టీల్ టైరే డిక్కీలోది కూడా. కార్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా, అక్కడ రెస్ట్ కానీ ఏమీ లేదు, కొత్తగా ఉంది కార్ అయితే, బాగుందండి, మామూలుగా లేదు. అలాగే మీకు వెనకాల రివర్స్ లైట్లు కూడా కార్తో వచ్చినాయి, ఒరిజినాలిటీగా ఉన్నాయి లైట్లు. అలాగే ప్రతి పార్ట్ కూడా కార్తో వచ్చింది. ఇది కొన్ని గ్లాసుల మీద చూడొచ్చు మీరు, మీకు చూపిస్తాను క్లియర్గా. 2011 అని ఉంటుంది, మోడల్ 11 అయితే గ్లాస్ మీద 11 ఉంటుంది. ప్రతి గ్లాసు మీకు చూపిస్తాను. ఇదిగోండి సార్, ఇక్కడ ఉంది 11, ఇక్కడ 11, అలా మీరు ప్రతి గ్లాస్ మీద చూడొచ్చు. 2011. అలాగే ఫ్రంట్ గ్లాస్ కూడా 2011. మీకు ఇది ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ కార్ అని చూపించడానికి అవన్నీ చూపించవలసి వస్తుంది మీకు. అయితే కలరు జిగ్మని అంటుందని మీరు పెయింట్ పడిపోయింది అనుకోవచ్చు కదా, అందుకే చెప్తున్నాను. పెయింట్ ఎందుకు పడుతుంది అంటే యాక్సిడెంట్ అయ్యి కారు అలాంటి వాటికి పెయింట్ పడుతుంది. ఒరిజినాలిటీగా ఉన్న వాటికి పెయింట్ వేయరు ఫుల్గాను. అక్కడక్కడ చిన్న చిన్న టచింగ్లు అయినాయి, బంపర్లో చిన్న చిన్న టచింగ్లు అయినాయి, గీతలు పడితే డోర్ల మీద. అది ఒరిజినాలిటీగా ఉంది కార్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, కార్ కోసం మొత్తం డీటెయిల్గా చెప్పాను, కార్ అంతా చూసారు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ కార్ కావాలంటే ఏపీ కాకినాడ మాదాపట్నం అగ్రహారం శివాలయం దగ్గర మన అడ్రస్ వచ్చి. ఫ్రెండ్స్, ఈ కార్ ప్రైస్ వచ్చి 2,85,000 చెప్తున్నాను. బార్గెనింగ్ ఉంటుంది, కొంచెం తగ్గిస్తాను. అలాగే ట్రాన్స్ఫర్ కూడా ఇక్కడే అయిపోద్ది, రికార్డ్ అంతా ఫోర్స్లో ఉంది. మీ ఆధార్ కార్డు తెచ్చుకుని తమ్మెత్తి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అలాగే మీరు ఏపీలో ఎక్కడి నుంచైనా రావచ్చు ఫ్రెండ్స్, ఏపీలో ఎక్కడి నుంచైనా రావచ్చు, ట్రాన్స్ఫర్ కూడా ఇక్కడ అయిపోద్ది. మీ ఆధార్ కార్డు తెచ్చుకుని మీరు తమ్మెత్తి. అలాగే ఈ కారు ప్రైస్ చెప్పాను కదండి, 2,85,000 చెప్తున్నాను, కొంచెం తగ్గిస్తాను, బార్గెనింగ్ ఉంటుంది. కార్ అయితే ఒరిజినాలిటీగా ఉంది, అన్నీ ఫోర్స్లో ఉన్నాయి. అలాగే మన అడ్రస్ చెప్పాను కదండి, ఏపీ కాకినాడ మాదాపట్నం అగ్రహారం శివాలయం దగ్గర. అలాగే మీరు విజయవాడ, తిరుపతి, ఇలాగ వైజాగ్ ఏ మూల నుంచి వచ్చినా మీరు ట్రైన్కి వచ్చేలాగా ఉంటే సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగితే మన ఇంటి దగ్గరికి 6 కిలోమీటర్స్ అండి. ఆటోలు, బస్సులు 24 hours తిరుగుతూనే ఉంటాయి, ఈజీగా ట్రావెలింగ్. అలాగే ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోద్ది, మీకు 1/2 hourలో కార్ ప్రాసెస్ అయిపోద్ది. ట్రాన్స్ఫర్ అని పట్టుకెళ్ళిపోవచ్చు కార్ మీరు హ్యాపీగాను. ఎక్కడి నుంచైనా రావచ్చని ప్రాబ్లం లేదు. మీరు కాకినాడ నుంచి అయితే 3 కిలోమీటర్లు మన ఇంటికి, సామర్లకోట నుంచి అయితే 6 కిలోమీటర్ల మధ్యలో ఉంది మన హౌస్ దగ్గరే. ఆటోలు 24 hours తిరుగుతూనే ఉంటాయి, ట్రావెలింగ్ ఈజీగానే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, నా నెంబర్ వచ్చి 8008376665. నాకు కాల్ చేయండి కార్ కావాలంటే. అలాగే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి కారు వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోద్ది ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.